చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అధికారంలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఎవరైనా మత్స్యకారులు చనిపోతే ఎక్స్గ్రేషియా కింద కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. అట్లాంటిది వైఎస్ఆర్సీపీ అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షలు 10 లక్షలు మేము పంచినాం. అంటే ఎవరు చనిపోయినా కూడా, వేటకు వెళ్ళి ఎవరు చనిపోయినా కూడా ఆ మత్స్యకారుల కుటుంబం ఆవేదనకు లోనవుతుంది. వాళ్ళ కుటుంబాన్ని చూసుకునేవాడు ఎవడు ఉండడు. ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మానవతా దృక్పథంతో ఆ రోజు మా ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షలు 10 లక్షలు పెంచింది. ఈ ప్రభుత్వంలో ఏమీ రాదు, అది పక్కన పెడితే ఆ 10 లక్షలు ఏదైతే అప్పట్లో గత ప్రభుత్వంలో మేము అనౌన్స్ మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేసినామో, మామూలుగా ఏ తప్పు జరగకపోయినా కూడా, ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా కూడా, నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో ఏదైనా దుర్ఘటన జరిగితే ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి. అలాంటిది ఇంత ప్రభుత్వం తప్పు జరిగినప్పుడు, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కేవలము ఆ 10 లక్షల్లోనే 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటాము అని అంటే ఇది కరెక్టేనా, న్యాయమేనా, ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మరొకసారి ఈ ప్రభుత్వం ఇలాంటి తప్పులు ఎవరు చేయకుండా ఉండాలి అని అంటే కలెక్టర్లు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక కంప్లైంట్ కానీ చేతికి వస్తే, మనుషులు చనిపోతా ఉన్నారు, వెంటనే ఆదుకోవాలి అని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేస్తే స్పందించే తీరును మెరుగుపరచాలి అని అంటే ప్రభుత్వం అన్నది ఒక షాక్ తగిలితే తప్పనిచ్చి, ఆ అధికారులకు ఒక షాక్ తగిలితే తప్పనిచ్చి స్పందన అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ చనిపోయిన 6 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి కాంపెన్సేషన్ ఖచ్చితంగా. చిన్న బాధిత కుటుంబంతో కలిపి 7 మందికి ఖచ్చితంగా ₹1 కోటి ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం జరగాల. ఇదే కాదు ఖచ్చితంగా బోటు కూడా, కొత్త బోటు కూడా, వీళ్ళు ఏదైతే బోటు పోగొట్టుకున్నారో కొత్త బోటు కూడా తీపిచ్చాల. కనీసం ఈ మాదిరిగా ప్రభుత్వం అన్నది షాక్ తగిలితే తప్పనిచ్చి, కనీసం రేపు పొద్దున అధికారులు అనే వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా కంప్లైంట్ వస్తే ఇంత సివియర్ గా రామిఫికేషన్స్ ఉంటాయి, ఇంత సివియర్ గా పెనాల్టీస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తప్పిదం అనేది ఉండకూడదు అని జాగ్రత్తలు పడతారు. ఎవరైనా కూడా కంప్లైంట్ ఇస్తే వెంటనే పరిగెత్తి వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం అన్నది రోల్ మోడల్ గా ఉండాలి. ప్రభుత్వం అన్నది తప్పు చేసే ప్రభుత్వంగా ఉండకూడదు. కాబట్టి ఇలాంటి ఖచ్చితమైన కాంపెన్సేషన్స్ ఖచ్చితంగా ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం కనీసం వీళ్ళని చూడడానికి ఇంటికి కూడా రాలా. కనీసం ఆ మేరకు కూడా మానవత్వం కూడా లేని ఈ ప్రభుత్వం. నేను ఇలా ఈ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ చెల్లికి చెప్తా ఉన్నాను, ఈ తల్లికి చెప్తా ఉన్నాను, చిన్నకు చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వము స్పందించకపోయినా కూడా ఎవరు భయపడకండి, బాధపడకండి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన 1 నెలలోపే ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉండి 1 నెలలోపే మేలు చేస్తున్నాను. నాది బాధ్యత, ఖచ్చితంగా చేపిస్తానని చేయిస్తాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఎంత దారుణంగా ఉంది అనంటే, నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా స్పందిస్తా ఉంది అనంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఒకసారి గత ప్రభుత్వానికి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా పలికింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా పలుకుతా ఉంది అని ప్రతి మత్స్యకార సోదరుడు, ప్రతి మత్స్యకార కుటుంబం, ప్రతి పేదవాడు కూడా ఆలోచన చేయాలి. 2023 నవంబర్లో విశాఖ
ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 49 బోట్లు ఇక్కడే విశాఖపట్నంలోనే కాలిపోతే పలికింది ఎవరో తెలుసా? మీ జగనన్న ప్రభుత్వం. ఏకంగా వెంటనే 80% ఆ బోటు విలువలో 80% విలువ కట్టి 7,11,00,000 రూపాయలు వెంటనే వాళ్ళకి రిలీజ్ చేసినాం ఆ రోజు 2023 నవంబర్లో. ఇది ఒకటే కాకుండా సుమారుగా 400 మంది మత్స్యకార కార్మికులకు, హమాలీలకు, చిన్న వ్యాపారులకు అదే ఘటనలో ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 400 మంది మత్స్యకార కుటుంబాలకు కూడా ఈ మాదిరిగానే మేలు అదే రోజే జరిగింది. ఇదొకటే కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి సందర్భంలోనూ కూడా మానవతా దృక్పథంతో పలికిన పరిస్థితులే కనిపిస్తాయి. 2018లో నా పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్లో నిర్బంధించారు. నా పాదయాత్ర జరిగేటప్పుడు ఆ 22 మంది మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలు నా దగ్గరకు వచ్చి, అన్న పాకిస్తాన్లో మా మొగుళ్ళందరూ కూడా ఇరుక్కొని పోయినారన్న, వేటకు పోయిన పరిస్థితుల్లో పాకిస్తాన్ జైళ్లలో ఈరోజు నలుగుతా ఉన్నారన్న అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు నాకు చెప్తే 2018లో జరిగితే ఇది పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు నేను ఆ అక్క చెల్లెమ్మలకు మాటిచ్చిన, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వాళ్ళను ఖచ్చితంగా తీసుకొని వస్తాము అని చెప్పి. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మనం దౌత్యం జరిపించి 2020 జనవరి 5వ తారీఖున ఆ 22 మంది మత్స్యకారులను అక్కడి నుంచి విడుదల చేయించి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. తీసుకురావడమే కాకుండా వాళ్ళ ప్రతి కుటుంబానికి కూడా ఒక 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి చేతిలో పెట్టి మరి